ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ ముగ్గురు మడగాళ్ళు తెలిసే చేస్తున్నారా? ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూనే ఉన్నారు. స్టోరీల విషయంలోనే కాదు, భామల విషయంలోనూ ఇదే రిపీట్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్గా ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ ఇక ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఉన్నారు. అది కూడా అందరికి తెలిసిందే. అయితే ప్రభాస్ గారు సరికొత్త జోనర్స్లో భారీ ప్రాజెక్ట్ చేస్తూ దూసుకెళ్తున్నారు. కానీ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు మాత్రం ఒక్కరి స్టోరీతో మరొకరు సినిమా చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే రెండు భారీ కథలు ఈ ముగ్గురు చుట్టే తిరిగినట్టుగా లేటెస్ట్ టాక్. అయితే రీసెంట్గా త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో అనుకున్నటువంటి ఒక స్టోరీని అది ఫైనల్గా ఎన్టీఆర్ గారు టేకప్ చేశాడనే వార్త కూడా నడుస్తుంది. అయితే గాడ్ ఆఫ్ వార్ భారీ ఎత్తున ఈ మైథలాజికల్ టచ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఈ జోనర్లో రాబోతుంది. అయితే ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గారు చేస్తున్నటువంటి పెద్ద సినిమా కూడా ఎన్టీఆర్ గారు చేయాల్సిందే. అండ్ ఆయన కోసమే బుచ్చిబాబు గారు చాలా కాలం వెయిట్ చేశాడు. ఇక తారక్ గారి డేట్స్ ఇష్యూస్ వల్ల ఫైనల్గా ఆ స్టోరీని చరణ్ గారికి దగ్గరికి ఎన్టీఆర్ గారు పంపించినట్లుగా టాక్ ఉంది ఆయన స్టోరీని. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా తెలియకుండా ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అయిందా అంటే కాదని చెప్పలేం, అవునని చెప్పలేం. ఎందుకంటే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఈ ముగ్గురు మధ్య మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంటాయి. ఇంటర్నల్గా ఎన్ని గొడవలున్నా అటు రామ్ చరణ్ గారికి ఇటు అల్లు అర్జున్ గారికి సేమ్ మనకు తెలుసు, ఒకే ఫ్యామిలీ కింద లెక్క, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే ఇక ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు మించినటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో లేరనే మాట కూడా మనం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అయితే ఇటు అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారి మధ్య కూడా బావా అనుకునేంత బెస్ట్ బాండింగ్ ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఈ ముగ్గురికి తెలియకుండా ఒకరి కథ ఇంకొకరి దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ, అది కూడా అందరికి తెలిసిందే. అండ్ లేదంటే ఈ ముగ్గురు పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారనే చెప్పాలి. అయితే కథలే కాదు, ఈ ముగ్గురు కూడా ఒకరు చేసినటువంటి హీరోయిన్లతోటి మరొకరు సినిమా చేస్తున్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే కల్కిలో దీపికా పదుకొనే గారు నటించారు. దాని తర్వాత ప్రభాస్ గారి స్పిరిట్లోనూ ఆవిడనే అనుకున్నారు, కానీ అది అనూహ్యంగా సెట్ అవ్వలేదు. బట్ అల్లు అర్జున్ గారి అండ్ అట్లీ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాలో దీపికా గారు ఫైనల్ అయింది. అండ్ ఇక దాంతో ఆల్రెడీ మనకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, మనం కూడా చూసాం. అయితే అటు దేవర సినిమాలో కూడా ఎన్టీఆర్ గారితో రొమాన్స్ చేసినటువంటి జాన్వీ కపూర్ గారు ప్రస్తుతం పెద్దిలో మళ్ళీ రామ్ చరణ్ గారి పక్కన యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు స్టార్ పాన్ ఇండియన్ హీరోస్ మధ్య కథలే కాదు, హీరోయిన్లు కూడా తిరుగుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ చేసినటువంటి స్టోరీస్ అలాంటివి. ఇన్ కేస్ ఒకవేళ ఒక స్టోరీ ఒకరి దగ్గరికి వెళ్తే అది డేట్స్ ఇష్యూస్ వల్ల కానీ లేదు అంటే వేరే ఇతర రీజన్స్ వల్ల ఒకరికొకరు స్టోరీస్ పంపిస్తారు. అండ్ ఇక పెద్ద సినిమా కూడా ఫస్ట్ బుచ్చిబాబు గారు ఎన్టీఆర్ గారికే చెప్పారు. దాని తర్వాత ఆయన డేట్స్ ఇష్యూస్ అవి వల్ల అది స్వయంగా ఎన్టీఆర్ గారే రామ్ చరణ్ గారి దగ్గరికి పంపించారన్న టాక్ కూడా ఉంది. అండ్ ఇక దాని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారితో పుష్ప 1, పుష్ప 2 తర్వాత మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి ఒక సినిమా, అది సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి ఒక సినిమా. సో మనకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అంటే కంప్లీట్గా కొద్ది మంది వరకే, మన దగ్గర ఉండకుండా బ్యాంక్ అంటే వేరే వేరే కంట్రీస్లో ఆయన చాలా ఫేమస్, తమిళనాడులో చాలా ఫేమస్. అయితే ఈ స్టోరీని ఆయన మనకు కొద్ది మందికే తెలుసు, అంటే శివుడి రెండో కుమారుడిగా తెలుసు. బట్ అది అంటే వాళ్ళు ముల్లోకాలను చుట్టి రావాలన్నప్పుడు ఒక స్టోరీ ఉంటుంది బ్యాక్గ్రాఫ్లో. అలా స్టోరీ చుట్టి రావాలన్నప్పుడు వినాయకుడు మాత్రమే ఇద్దరు శివపార్వతుల చుట్టూ ముట్టి ఇంతకంటే ముల్లోకాలు ఇంకేవి లేదు నాకు అని చెప్పి ఆయన అందరి దేవతల మన్ననలు పొంది ఇప్పుడుగా ఆయన ఎంత ఫేమసో మనకు తెలుసు వినాయకుడి గురించి. ఎందుకంటే ఈవెన్ దేశంలో వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఒక్క ఊర్లో మండపాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహిస్తారు వినాయకుడికి. బట్ కుమారస్వామికి అంతగా పెద్దగా తెలియదు, కానీ ఆయన ముల్లోకాలు చుట్టి వచ్చినా కానీ అంత గుర్తింపు రాలేదు. బట్ ఆయనకున్నటువంటి ఇంకొక కోణం, వేరే ఒక కొత్త కోణం ఉంటుంది. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక కథలు అండ్ దాని తర్వాత ఆయన చేసినటువంటి విన్యాసాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి చాలామందికి ఇంకొక వేరే వర్షన్ తెలీదు. బట్ ఆ వర్షన్నే త్రివిక్రమ్ గారు అటు అల్లు అర్జున్ గారితో తీద్దాం అనుకున్నారు. బట్ అది అనూహ్యంగా వర్కౌట్ అయ్యకపోయేసరికి ఇటు ఎన్టీఆర్ గారిని అప్రోచ్ అయినట్టు ఎన్టీఆర్ గారు కార్తికేయ అనే ఒక ఏదో ఒక క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి సినిమా చాలా ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నారు. అది శక్తి చేశారు, బట్ శక్తి అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు కాబట్టి మేబీ ఆయన ఎంతో కొంత న్యాయం చేస్తారు. అండ్ ఇది మైథలాజికల్కి అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్కి పురాణాలకి లింక్ పెట్టేటువంటి ఒక స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి
సో కల్కి ఆ కైండ్ ఆఫ్ జోనర్లో వచ్చింది, బట్ ఇది ఇంకొక వేరే వర్షన్ కాబట్టి సో దానికి విఎఫ్ఎక్స్ సీజీ చాలా పని ఉంటాయి కాబట్టి ఆ లోపు ఆల్రెడీ ఎన్టీఆర్ గారి లైనప్ చాలా పెద్దగానే ఉంది. అటు ఆల్రెడీ డ్రాగన్ చేస్తున్నారు, ఇప్పుడు వార్ 2 రిలీజ్ ఉంది. దాని తర్వాత మేబీ నెల్సన్ గారిదా లేదు అని అంటే ఇక్కడ త్రివిక్రమ్ గారికి ఓకే చెప్పేటటువంటి ఛాన్సెస్ చాలా డెఫినెట్గా కనిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ గారు కూడా అంతే, మనకు తెలిసిందే గేమ్ చేంజర్ తర్వాత పెద్ద చేస్తున్నారు, అది కూడా సమ్ డేట్ ఇష్యూస్ వల్ల. దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో ఉన్నది అంటున్నారు. బట్ మరి ఆ స్టోరీనే ఇటు మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ గారికి కూడా సందీప్ రెడ్డి వంగ గారితో ఒక సినిమా ఉంది అంటున్నారు. మరి ఇటు రామ్ చరణ్ గారి స్టోరీని అల్లు అర్జున్కి చెప్తాడా, లేదు అంటే అల్లు అర్జున్ స్టోరీ రామ్ చరణ్ గారికి, ఇలా క్లమ్జీగా ఉంది. బట్ అదే ఈ స్టోరీలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఈ ముగ్గురి మధ్యనే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోస్ అంటే ప్రభాస్ గారి జోనర్ ఆల్రెడీ ఆయనకు తెలుసు, ఆయనకు సపరేట్ స్టోరీస్ అన్నీ లైనప్లో ఉన్నాయి. అటు ఆల్రెడీ కల్కి 2 ఉంది, దాని తర్వాత సలార్ 2 ఉంది, దాని తర్వాత స్పిరిట్ ఉంది, దాని తర్వాత లోకేష్ కనగరాజ్ గారితో ఒక సినిమా ఉంది అంటున్నారు. ఆల్రెడీ రాజాసాబ్, ఫౌజీ ఈ సినిమాలతోటి చాలా బిజీగా ఉన్నారు. బట్ ఈయన వేరే స్టోరీలను వినేంత ఛాన్సెస్ కానీ లేకపోతే అంత టైము లేదు. బట్ వీళ్ళు ఒకటి రామ్ చరణ్ గారు అండ్ ఇక్కడ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, ఈ ముగ్గురు మధ్యనే స్టోరీస్ అన్నీ తిరుగుతున్నాయి, ఈవెన్ హీరోయిన్స్తో సహా తిరుగుతున్నాయి. సో చూడాలి మరి ఈ సబ్జెక్ట్ నిజంగానే ఎన్టీఆర్ గారితో లాక్ అయిందన్న టాక్ మాత్రం ఈ 2-3 డేస్ నుంచి చాలా గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఏ పాన్ ఇండియా స్టోరీ అయినా కానీ ఫస్ట్ ఇలా ముగ్గురు దగ్గరకు వచ్చిన తర్వాతనే అవి బయటికి వెళ్తున్నాయన్న టాక్ కూడా వినిపిస్తుంది అనమాట. సో చూడాలి మరి ఈ కాంబినేషన్స్ చాలా రేర్ కాంబినేషన్స్, బుచ్చిబాబు గారిది, రామ్ చరణ్ గారిది. అది ఎన్టీఆర్ గారు, ఇంకొక టాక్ కూడా ఉంది, ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేస్తే అది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని గతంలో ఆ సినిమాలన్నీ ప్రూవ్ చేశాయి. బట్ ఇప్పుడు పెద్ది కూడా అలానే రిజెక్ట్ చేసినటువంటి సినిమా, అంటే రిజెక్ట్ అంటే కాదు బట్ ఆయనకు వచ్చినటువంటి సినిమాని రామ్ చరణ్ గారు సమ్ ఇష్యూస్ వల్ల, డేట్స్ ఇష్యూస్ వల్ల పంపారు. ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ అవుతుందన్న టాక్ కూడా ఉంది. మరి ఇక్కడ చూడాలి అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి స్టోరీ ఇక్కడ మళ్ళీ ఎన్టీఆర్ గారికి వచ్చింది. సో ఇలా కంప్లీట్గా ఏంటంటే మిక్స్డ్ వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాయి. సో చూడాలి ఈ సినిమా ఏది ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ అన్ని కాంబినేషన్లో మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి.